హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మ్యాక్రోనీతో కురుకురే చేసుకోబోతున్నాం. ఆల్రెడీ పాస్తాతో కూడా కురుకురే చేశానండి, మన ఛానల్లో ఉంది, చూడకపోతే చూడండి. ఇప్పుడు మ్యాక్రోనీతో కూడా మనం కురుకురే చేసుకోబోతున్నామండి. ఇది ఒక కప్ మ్యాక్రోనీ తీసుకున్నానండి బౌల్తో. నేను కొంచెం ఉడికించుకుందామండి. బాండి తీసుకోండి, అందులో వాటర్ పోయాలండి. వడలపుడు బాండి తీసుకొని ఇలా వాటర్ వేసుకోండి. ఇది ఫ్రీగా బాయిల్ అవ్వాలండి, అందుకే ఎక్కువ వాటర్ పోసుకోండి. ఒక 2 లీటర్ల వరకు వాటర్ పోసానండి నేను. ఆ బౌల్ తోటి తీసుకున్న మ్యాక్రోనీకి వాటర్ని బాయిల్ అవనిద్దాం. వాటర్ బాయిల్ అయిందండి. ఈ విధంగా ఇలా బాయిల్ చేసుకోవాలండి వాటర్ని. ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలండి ఇందులోన. మనం మ్యాక్రోని అంటుకోకుండా ఉండడానికి వేసానండి నేను ఆయిల్. ఒకసారి ఇలా కదపాలండి, ఇలా వదిలేయకూడదు. వేసిన వెంటనే ఇలాగా గరిటుంటే గరిటతో కలుపుకోవాలండి. ఇలా కలిపామనుకోండి అడుగు పట్టేస్తుంది, లేదంటే ఒకదానికొకటి అంటుకొని కలపలేదంటే జస్ట్ ఇలా కలుపుకోండి సరిపోతుంది. 50% బాయిల్ అవ్వాలండి. ఇది మరీ ఎక్కువ కుక్ చేసుకోకూడదు, 50% బాయిల్ అయితే సరిపోతుందండి. ఇది ఇలా చూసారా, ఇలా కుక్ చేసుకోవాలండి. దీన్ని ఇలా కుక్ చేసుకున్నామంటే ఇలా చూస్తే మనకు మెత్తగా తగులుతుందండి. ఇలాగా ఇది ఏమాత్రం కుక్ అయితే చాలు, మరీ మెత్తగా కుక్ చేసుకోకూడదు. ఏమాత్రం ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. స్ట్రైనర్లోకి మన మ్యాక్రోనీని వేసుకుందామండి. ఇలాగా మ్యాక్రోనీ వడకట్టుకున్నాం కదండి వాటర్ అంతానా. ఇప్పుడు మనం వడకట్టుకున్న మ్యాక్రోనీలోకి ఇది ఐస్ వాటర్ అండి. ఇది ఇప్పుడు ఈ కూలింగ్ వాటర్ దీని మీదన ఇలా వేసుకోవాలి. మనం ఇలాగా నీరంతా వాడిపోవాలండి. ఇలాగా ఐస్ వాటర్ వేసుకుంటే మళ్ళీ గట్టిగా అయిపోయింది. ఎంత గట్టిగా అయిపోయాయి చూడండి. మళ్ళీ ఇప్పుడు మనం ఇలా నొక్కినప్పుడు మెత్తగా ఉన్నాయా, మళ్ళీ గట్టిగా అయిపోయి మ్యాక్రోని. అందుకే ఐస్ వాటర్ వేసుకోవాలండి. ఆయిల్ వేయడం ద్వారాగా ఇలాగా ఒకటికొకటి అంటుకోవన్నమాట, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. అందుకే ఆయిల్ వేసాను. ఇంట్లో ఒక పళ్ళెంలోకి వేసుకుందాం వెడల్పు దాంట్లోకి. దీన్ని ఒక 20 నిమిషాల పాటు ఇది ఆరాలండి ఫ్యాన్ కింద. 10 వరకు నేను వరిపిండిని తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి పైన ఇలా జల్లుకోవాలండి. ఇలాగా ఈ పిండిని వరిపిండి అయినా కాదు, మైదా పిండి అయినా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు దీన్ని ప్యాన్ కింద ఇలా పెట్టుకుందామండి, ఆరబెట్టుకుందాం. మ్యాక్రోనీకి వరిపిండి ఇప్పుడు పట్టిందా, మళ్ళీ ఆరేసరికి వరిపిండి అంతా వదిలేస్తుందండి. ఎందుకంటే ఈ వరిపిండి కానీ మైదా కానీ మనం ఇలా కోట్ వేసుకుంటే క్రిస్పీనెస్ వస్తాయి. క్లాత్లో ఎండబెట్టుకున్నానండి, ఎందుకంటే దీనిలో ఉన్న వాటర్ అంతా పీలుస్తుంది. ప్యాన్ కింద పెట్టాను క్లాత్లో వేసి. కాటన్ క్లాత్ ఉంటే వేసుకోండి, వేసుకొని ఆరబెట్టుకుంటే తొందరగా ఇందులో ఉన్న వాటర్ని పీలుస్తుందండి. ఇగో ఇలా వారాలండి. పిండి అంతా ఇగో చూసారా వదిలేస్తుంది. ఇలా వదిలేయాలి పిండి అంతాను. స్ట్రైనర్లో వేసుకొని ఇలాగా అంటే మొత్తం పిండి అంతా పడిపోద్ది కిందకి. ఇలా జల్లించుకోకపోతే ఆయిల్లో వేసామనుకోండి, ఇంకేం లేదు, ఆయిల్ బ్లాక్ అయిపోద్దండి, తొందరగా మాడిపోద్ది. ఆయిల్ పిండి శాతం ఆయిల్లోకి వెళ్ళిందంటే అందుకనే మళ్ళీ జల్లించుకోవాలి అండి. తడితో మాత్రం వేస్తే బాగోదండి, క్రిస్పీనెస్ రావు. కొంచెం ఆరాలి ఇందులో వాటర్ పౌడర్ అనేది. పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి.
మన ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మ్యాక్రోని కాగిన ఆయిల్లో వేసుకుందాం. ఇది మ్యాక్రోని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి. దీన్ని సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని మ్యాక్రోని నేను కూడా మా పిల్లలకి ఇలాగే చేసి పెడుతున్నాను. చూసారా కలర్ మారుతున్నాయండి, లైట్ గోల్డ్ కలర్ వచ్చాయి. మరి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది మంట కొంచెం సిమ్లో పెట్టుకోండి. మీడియం సైజులోంచి సిమ్లోకి తగ్గించుకోవాలండి, లేదంటే మళ్ళీ మాడిపోతాయి. ఫ్రై అయిపోయింది. ఈ కలర్లో మీరు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఈ కలర్లోన మరీ డార్క్ గోల్డ్ కలర్ రావక్కర్లేదండి, లేకపోతే బంగారు రంగు వస్తే సరిపోతుంది. ఇలాగ వేపుకోవాలండి మనం. చూసారా ఇలాగంటే ఇలా మన పాస్తా కురుకురే ఈ విధంగా క్రంచీగా వేపుకున్నామండి. ఇప్పుడు వీటిలో మసాలాలు కలుపుకుందాం. కురుకురే మ్యాక్రోని మసాలా ఇది. ఆమ్చూర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, కాశ్మీర్ కారం అండి ఇది 2.5 టేబుల్ స్పూన్ అండి ఇది. అలాగే 1 టేబుల్ స్పూన్ టమాటా పౌడర్ అండి ఇది. కొత్తిమీర పౌడర్ అండి ఇది 1/2 టేబుల్ స్పూన్ కొత్తిమీర పౌడర్ అండి ఇది. 1/2 టేబుల్ స్పూన్ ఆనియన్ పౌడర్ అండి ఇది. 2 టీ స్పూన్ కరివేపాకు పౌడర్ అండి. 2 టీ స్పూన్లు గార్లిక్ పౌడర్ అండి ఇది. 2 టీ స్పూన్లు పుదీనా పౌడర్ అండి ఇది. 2 టీ స్పూన్లు ధనియాల పౌడర్ అండి ఇది. ఇది మ్యాగీ మసాలా అండి, మ్యాగీ మసాలా పౌడర్ అండి ఇది. ఇది జింజర్ పౌడర్ అండి, 2 టీ స్పూన్ల వరకు జింజర్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర పౌడర్ అండి 1 టీ స్పూన్ తోటి జీలకర్ర పౌడర్ తీసుకున్నాను. నల్లుప్పు చిన్న టీ స్పూన్ తో తీసుకున్నానండి. అలాగే టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి. ఇవన్నీ మన కురుకురే మ్యాగీ మసాలా కావాల్సిన మసాలాలండి. ఇవన్నీ నేను ఇంట్లోనే పౌడర్ చేసుకున్నానండి. ఇవి ఎలా పౌడర్ చేసుకున్నానో కూడా నేను ఒక వీడియో పెడతాను. పౌడర్లన్నీ ఇలా కలుపుకుందామండి. ఇందులో చైనా సాల్ట్ వేసుకోవచ్చండి. ఈ మసాలాలన్నీ ఇలా కలుపుకోవాలండి. మనం కలుపుకొని ఈ విధంగా దీని మీద వేసుకోవాలండి. మనం వేడిగున్నప్పుడే కలుపుకోవాలండి మీరు మసాలా. ఇలా వేడిగున్నప్పుడు కలిపితే మనకి మసాలా అంతా చక్కగా పడుతుందండి. మనకి మ్యాక్రోని కురుకురే రెడీ అయిందండి. చూడండి ఎంత చక్క పట్టిందో మసాలా మాత్రం. చూసారా చక్క పట్టిందండి మసాలా అంతాను. నేను పౌడర్లు అన్నీ ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. బయట నుంచి అయితే ఏ పౌడర్ను కూడా నేను తెప్పించుకోలేదండి. మొత్తం అన్ని పౌడర్లు ఆమ్చూర్ పౌడర్ను కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. మ్యాక్రోని కురుకురే రెడీ అయిందండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కండి, మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. మీరు లైక్ చేయడం ద్వారా మా ఛానల్ చాలా దిక్కుల రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి.